బైబిల్లో జరిగిన సంఘటన ఇప్పుడు జరుగుతుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఎప్స్టైన్ ఫైల్స్ గురించి ఇంటర్నెట్ అంతా నిండిపోయిందని మనకు తెలుసు. చిన్నపిల్లల్ని హింసించి అబ్యూస్ చేసి చంపి తినేశారని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ఈమెయిల్స్ బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో జరిగిన సంఘటన ఇప్పుడు జరుగుతుంది. ఆనాడు 400 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు విడిపించిన తర్వాత వాగ్దాన ప్రదేశానికి ఇజ్రాయెల్ ప్రజలతో పాటు అన్యజనుల సమూహం బయలుదేరింది. అయితే ప్రజలందరూ దేవుడిని ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారం వేసినప్పుడు ఇతరులు ఆ గుడారాన్ని చేరుకోవడానికి ప్రయాణించే మార్గంలో కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు అన్యులతో కలిసి ఒక దేవతా విగ్రహం ఏర్పరచుకుని దాన్ని పూజించడం ప్రారంభించారు. దాని పేరే మోలేకు. దేవుడైన యెహోవాని సేవించకుండా మోలేక్కి నైవేద్యాలు పెట్టి చిన్నపిల్లల్ని బలిగా అర్పించేవారు. ఇలా చేయొద్దని, చేస్తే ప్రజల్లో నుండి కొట్టివేస్తానని దేవుడు లేవీయ కాండంలో హెచ్చరించిన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు అలాగే చేశారు. అందువల్లనే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశారు. ఇజ్రాయెల్ ప్రజలు చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి కొంచెం తేడా మాత్రమే ఉంది. ఆనాడు వాళ్ళ పంటలు, సంతానం బాగుండాలని మోలేకు దేవతకి బలిని అర్పించేవాళ్ళు. ఇప్పుడు హోదా, అధికారం, డబ్బు కోసం బలిస్తున్నారు. ఈ ఒక్క దాని ద్వారా సాతాన్ మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో తెలుస్తుంది. రహస్యమైనది ఏది బయలుపడక మానదని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి వీళ్ళు చేసిన పనులన్నింటినీ దేవుడు వెలుగులోకి తీసుకొస్తున్నారు.